హై వ్యూవర్స్, భువనగిరిలో ఎస్సీ హాస్టల్లో భవ్యశ్రీ అండ్ వైష్ణవి ఇద్దరు మరణించిన ఘటనకు సంబంధించి ఇంకా ప్రాపర్ వేలో డీటెయిల్స్ బయటకు కూడా రాల. బట్ ఎన్నో అనుమానాలు. ఇటువంటి మూమెంట్లో మరొక హాస్టల్లో ఇదే తెలంగాణలో వైష్ణవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. నిజంగా అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో ఇస్ ఇట్ కోఇన్సిడెన్స్ ఆర్ నాట్, ఆ అమ్మాయి పేరు వైష్ణవి. మన భువనగిరి ఎస్సీ హాస్టల్ చనిపోయిన అమ్మాయి పేరు వైష్ణవి. భవ్యశ్రీ ఇద్దరు ఉన్నారు, అందులో వైష్ణవి. ఇప్పుడు సూర్యాపేట దగ్గర ఇమాంపేట హాస్టల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి వైష్ణవి చనిపోయింది కదా, ఆ అమ్మాయి పేరు కూడా వైష్ణవి. ఓకే, ఇక్కడ ఇష్యూ ఏంటి? ఆ అమ్మాయి పేరెంట్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది? కొద్ది రోజుల క్రితం మా అమ్మాయి ఇంటికి వచ్చింది. అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ మా ఇంటికి వచ్చారు. అమ్మాయి ఎలా ఉంది ఏంటని మొత్తం అడిగితే, హాస్టల్లో సరిగా ఫుడ్ బాగోవటం లేదు, ప్రాపర్ డైట్ మెనూ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, తర్వాత రాళ్ళు కూడా వస్తున్నాయని చెప్పేసి అంటే ఇమీడియట్గా అప్పుడు చైర్పర్సన్ ఫోన్ చేసి ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, వెల్ఫేర్ హాస్టల్ కదా, సో ప్రిన్సిపల్ లైక్ వాళ్ళు అన్న వాళ్ళతో ఫోన్ చేసి కోపడ్డారట. ఏంటిది, ప్రాపర్గా ఉండండి అదేనిది. ఆ తర్వాత అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె మీద లిటిల్ బిట్ వేధింపులు జరుగుతున్నాయి, ఆమె ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తారు. నిన్న ఆ స్కూల్లో ఫేర్వెల్ డే, వెల్ఫేర్ డే, చివరి డే జరుపుతారు చూశారు. చివరి డే అంటే కాలేజ్ అయిపోతున్నప్పుడు జరుపుకుంటూ ఉంటారు. సో యాన్యువల్ డే, ఓకే, లిటిల్ బిట్ ఓ రకంగా ఇటువంటి డే, సో ఆ డే జరుపుకున్నారట. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎలా జరిగింది ఏంటి యాన్యువల్ డే అన్నట్టుగా ఇంటికి ఫోన్ చేసి వీడియో కాల్ కూడా పాప మాట్లాడిందట. చక్కగా నీట్గా అలంకరణ చేసుకుంది, వాళ్ళ అమ్మతో హ్యాపీగా మాట్లాడి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ బయట కూర్చొని కూల్ డ్రింక్లు తాగుతున్నారు. ఈ అమ్మాయి రూమ్లో ఉంది. ఏంటి బయటకు రావట్లేదని చెప్పేసి చూస్తే ఫ్యాన్ కురేసుకొని ఉంది. ఆగమేఘల మీద అక్కడ ఉన్న వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, పలానా చోట ఆసుపత్రిలోనో రండి అని వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే వాళ్ళు సూర్యాపేటలో ఎక్కడ ఉంటారట, ఎన్టీఆర్ కానీ సమ్ ఎక్కడో. ఇంకా వాళ్ళు వెళ్ళారట ఆసుపత్రికి. ఇంకేమైనా అక్కడికి వెళ్ళి చనిపోయింది. సో ఇది హత్య అని చెప్పేసి ఈ అమ్మాయి తల్లి అంటున్నారు. దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి నిజం తెలుస్తారని మరికొంతమంది అంటున్నారు. చాలా బాధాకరం. మొన్న మధ్య బాసర్ 888 ఇలాగే ఆత్మహత్యలు, ఇప్పుడు భువనగిరిలో, ఇప్పుడు ఇక్కడ సూర్యాపేట, మొన్న మధ్య మళ్ళీ ఎక్కడో. హాస్టల్స్లో సమస్యల, హాస్టల్ మేనేజ్మెంట్, దట్ మీన్స్ హాస్టల్ ఎవరైతే ఉంటారో స్టాఫ్, వాళ్ళతో ఇబ్బందులా, లేదా ఈ పిల్లలు పడుతున్న మానసిక ఇబ్బంది, లేదా చుట్టుపక్కల పిల్లలు చేస్తున్న ర్యాగింగ్, రిమైనింగ్ ఇష్యూసా? దయచేసి రేవంత్ రెడ్డి సర్కారు ఈ హాస్టల్స్ని పటిష్టం చేసి కౌన్సిలింగ్ సెంటర్స్ పెడుతూ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. నిన్ననే చూశాను నేను, ఇదే తెలంగాణలో కొన్ని చోట్ల హాస్టల్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, పిల్లలకి అసలు సరైన రక్షణ చర్యలు లేవు అక్కడ. సో ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను ఇన్డెప్త్ వేలో ఈ విషయంలో గవర్నమెంట్ ఏమనను, దీనికి గత పాలకులు కూడా కారణం, నో డౌట్ అనమాట. అందులో వాళ్ళే కరెక్ట్గా కనుక పట్టించుకొని ఉంటే, నిజంగా బంగారు తెలంగాణ అయిందని చెప్పేసి బడాయి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నది నిజమైతే ఈరోజు ఎందుకు ఇలా ఉండిద్ది? సో ఇప్పటికైనా పాలకులు ఎవరైతే ఉన్నారో, లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇన్స్పెక్షన్ చేస్తూ ఎస్సీ హాస్టల్స్ అయినా, ఎస్టీ హాస్టల్స్ అయినా, బీసీ హాస్టల్స్ అయినా, ఏమైనా కానీ హాస్టల్స్ని విజిట్ చేస్తూ పరిశుభ్రంగా ఉన్నాయా లేవా, పిల్లలు సంతోషంగా ఉన్నారా లేదా, ప్రాపర్ ఫుడ్ అనేది వాళ్ళకి అందుతుందా లేదా, అండ్ హాస్టల్స్లో ఇబ్బందులు లేకుండా పిల్లలంతా కలిసి వచ్చి ఉంటున్నారా లేదా, హాస్టల్ స్టాఫ్ అన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి పరిశీలించి ఈ ఆత్మహత్య ఎక్కడితో ఆగాలి. మన భువనగిరి భవ్యశ్రీ అండ్ వైష్ణవి వాళ్ళు ఎందుకు చనిపోయారు ఏంటి, ఆ నిజాలు బయటికి రావాలి. ఇప్పుడు ఈ అమ్మాయి సూర్యాపేట దగ్గర, ఇమాంపేట దగ్గర ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి ఈ వైష్ణవి, ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఇవి బయటపడాలి. మెయిన్గా ఈ వీడియో ఇంటెన్షన్, మీ పిల్లలు ఎప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, హాస్టల్స్ ఎలా ఉంది, ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారేంటి, ఇవన్నీ చూసుకోవడం కూడా మీ బాధ్యత. అది మాత్రం మరొకండి. పిల్లలకి జీవితం అంటే బ్రతకటం, పోరాడి సాధించుకోవడం అనేది చెప్పండి, అంతే తప్ప ఎవరో ఏదో అంటేనో, ఇంకెవరో ఏదో చేస్తానో చనిపోవటం అయితే కాదని నేర్పండి. నేను మరలా అంటున్నా, ఇవి హత్యల ఆత్మహత్యలు తేలాల్సి ఉంది. బట్ మీ పిల్లలకైతే ధైర్యంగా బ్రతకడం నేర్పండి.